ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచిన దినమంతా తన కృప చేత, తన కనికరము చేత, తన యొక్క వాత్సల్యత చేత, తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ మన ఎడల చూపించి కృపతోనూ కనికరముతోనూ నెమ్మదితోనూ సమాధానముతోనూ ప్రభు మనలను నింపి ఈ దినమందు మరలా ఆయనను మనం స్తుతించినట్లు, ఆయనను కీర్తించినట్లు, ఆయనకు కృతజ్ఞులముగా మనం జీవించినట్లు ప్రేమతో ప్రభు మనకి ఈ దినాన్ని ఇచ్చినారు. కాబట్టి ఒకసారి దేవుడు మనకిచ్చిన తన కృప కొరకై, దేవుడు మనకిచ్చిన నూతనమైన దినము కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగానో, దేవునికి కృతజ్ఞులముగానో జీవించుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. ఏమన్నా వ్రాయబడుతున్నదనగా, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని భక్తుడైన దావీదు పలుకుతున్నటువంటి మాటలను మనం అక్కడ చదువుకొనగలుగుతూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు పలుకుతున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు దావీదు అంటున్నాడు కదా, ప్రభువా, మా యొక్క పితరులైనటువంటి వారు నీ యందు నమ్మిక ఉంచి నీకు మొరపెట్టి వారు విడుదల నొందారు. నీకు వారు మొరపెట్టినప్పుడు వారి యొక్క ప్రతి శోధనలో నుండి, ప్రతి శ్రమలో నుండి, ప్రతి ఇరుకుల్లో నుండి, వారికి వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల్లో నుండి వారు విడుదల నొందినారు. నీకు మొరపెట్టినప్పుడు, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు వారు ఎన్నడను కూడా సిగ్గు నొందలేదు అని దేవుణ్ణి అతడు స్తుతిస్తున్నట్లుగా, దేవుణ్ణి కీర్తిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనకి దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడట దేవుడు మనలను విడిపించేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మనకి విడుదలను అనుగ్రహించే దేవుడిగా కనబడుచున్నాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనల్ని ఎన్నడను కూడా సిగ్గుపరిచే దేవుడు కాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆయన యందు ఒక వ్యక్తి నమ్మిక ఉంచినప్పుడట మనలను సిగ్గుపరచడట. మన నమ్మికను దేవుడు ఘనపరచి, మన విశ్వాసం దేవుడు ఘనపరచి, ఏ పరిస్థితుల్లో, ఏ శోధనలో, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి శ్రమలో మనం ఉండినప్పటికీ ఆ శ్రమలన్నిట్లో నుండి ప్రభు మనల్ని విమోచించి, మనల్ని విడిపించి మనకు జయం అనుగ్రహించే దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. దావీదు అంటున్నాడు కదా, ప్రభువా, మా పితరులైనటువంటి వారు నీ యందు విశ్వాసం ఉంచి నీకు మొరపెట్టి వారు ఎన్నడను కూడా వారు సిగ్గునొందలేదు, వారు జయమును పొందారు, నీకు మొరపెట్టి వారు విడుదలను పొంది ఉన్నారు అని దేవుని అతడు కీర్తిస్తున్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, ప్రతి శోధనలో, శ్రమలో ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములు చేయవానిగా కనబడుతున్నాడు. ఆయనకు మనం మొరపెట్టినప్పుడు మన ప్రతి ఇబ్బందుల్లో నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ప్రతి శ్రమలో నుండి మనకు విడుదలను కలుగు చేసేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ప్రతి విధమైనటువంటి ఇరుకులు, ఇబ్బందుల్లో నుండి ప్రభు మనలకు విమోచన కలుగు చేసేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. అందునిమిత్తమే ఆయన యందు మనం నమ్మిక ఉంచేటువంటి వారలముగా మనం ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రతి శోధనలోనైనాను, శ్రమలోనైనాను ఆయనకు మనం మొరపెట్టినప్పుడట ప్రభు మనలను విడిపిస్తాడట. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనలను సిగ్గుపడనివ్వకుండా, మనలను అవమానపరచనివ్వకుండా లోకంలో మనల్ని ఘనపరిచేటువంటి దేవుడుగా కనబడుచున్నాడు. సకల పరిశుద్ధుల ఎదుట పరలోక రాజ్యంలో మనలను మహిమపరిచేటువంటి దేవుడుగా కనబడుచున్నాడు. ఈ రోజుల్లో అనేక మార్లు మనము శోధనలో కానీ, శ్రమలలో కానీ నిరాశపడుతూ ఉంటాము. దేవుని యందు విశ్వాసమును కోల్పోయేటువంటి వారముగా మనం ఉంటాం.
ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉండినప్పటికీ ఆయన యందు మన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు ప్రభు మనకి గొప్ప జయం అనుగ్రహించేటువంటి దేవుడట, గొప్ప విడుదలను విమోచనను అనుగ్రహించేటువంటి దేవుడట. మన పితరులైనటువంటి వారు ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధానంలో బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గర గొప్ప గొప్ప కార్యములను చూచినారు, ఆశ్చర్య కార్యములను చూచినారు, వ్యాధుల్లో స్వస్థతలను పొంది ఉన్నారు, శ్రమల్లో నుండి విడుదల పొందినారు, ఇరుకుల్లో నుండి విడుదల పొందినారు, బంధకముల్లో నుండి విడుదల పొందినారు, శత్రువేక కాడి మీద నుండి విడుదల పొందినారు. ఈ రోజున మనకును కూడా దేవుడు జయమును అనుగ్రహించేటువంటి దేవుడు, మనకును కూడా దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా మన పట్ల కూడా దేవుడు కనబడుచున్నాడు, శక్తి కలిగిన దేవుడుగా కనబడుచున్నాడు. మనం ఆయనకి ఇష్టముగా ఉండినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు మనము సిగ్గుపడకుండా మనకు విడుదల విమోచనను అనుగ్రహించే దేవుడుగా కనబడుచున్నాడు. కనుకట్టి కృపతో ప్రభు మనల్ని చివరి దినాల్లో నింపి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో మనము జయము పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి విధమైన ఇరుకుల్లో నుండి, ప్రతి విధమైనటువంటి అపవాది క్రియల మీద జయము పొందుటకు ప్రభు మనకందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ యందు విశ్వాసం వచ్చినప్పుడు, నీకు మొరపెట్టినప్పుడు మీరు మాకు విమోచన విడుదలను అనుగ్రహించేటువంటి దేవుడు అని, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు మేము సిగ్గుపడకుండా ప్రభా మీరు మాకు జయమును అనుగ్రహిస్తారని, మేము సిగ్గుపడకుండా మీరు మాకు విడుదలను అనుగ్రహిస్తారని, లోకములు మమ్మలను సిగ్గుపడనివ్వకుండా మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అని నీ లేఖన భాగంలో మేము చదువుతుండగా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ మాటలను స్థిరపరచండి, ఈ మాటలను నెరవేర్చండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు వారి ఆత్మీయ జీవితాల్లో ఎటువంటి శోధనలు వారు ఉన్న, ఎటువంటి ఇబ్బందుల్లో వారు ఉండినప్పటికీ నీ కృపా రెక్కల క్రింద నీ హస్తమును, నీ దయ దాక్షిణ్యములను, నీ దక్షిణ హస్తమును వారి ఎడల చాపి ప్రతి శోధనల నుండి వారికి విడుదల విమోచన కలుగు చేసి నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి, నీకు మొరపెట్టి గొప్ప విడుదల, గొప్ప జయమును చూచుటకు మాకు సహాయం అనుగ్రహించి మమ్మల్ని కృపతో నింపి నీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ప్రతి శోధనలో నీ దక్షిణ హస్తమును వారికి తోడుగా ఉంచి నీ యందు విశ్వాసమును కలుగు చేసి నీకు మొరపెట్టేటువంటి కృపను వారికి ఇచ్చి మీ రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.